హాయ్ హలో గైస్, ఈరోజు అయితే ఒక న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చాలా ఫెస్టివల్స్ అయితే రాబోతున్నాయి కదా. సో నేనైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఏజియో మీషోలో కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఒక్కొక్కటి మీకు క్లియర్గా చూపిస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇవన్నీ అయితే నేను యూస్ చేసిన తర్వాత చూపించేవి, ఆఫ్టర్ వాష్ తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ది. సో ఇదైతే 2 వాషెస్ తర్వాత ఇలా ఉందన్నమాట. అస్సలు షేడ్ అవ్వలేదు, క్వాలిటీ చాలా బాగుంది అసలు. సో నేను ప్రతి ఒక్కటైతే యూస్ చేసిన తర్వాతే వాషెస్ తర్వాతే చూపిస్తున్నాను అనమాట. సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నాను. ఇది ఫస్ట్ అయితే ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట. ఈ ఇయర్ అయితే నేను రాఖీకి వేసుకున్నాను. ఇది 2-3 టైమ్స్ వేసుకున్నాను. సో ఇది దీనికైతే పాకెట్ కూడా వచ్చింది. సో మొత్తం ఇది కాటన్ క్లాత్ అనమాట. ఎంత కంఫర్ట్గా ఉంటుంది అంటే వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి దీనిపైన దుప్పట్టా అనమాట. ఇది 3 పీస్ సెట్. ఈ దుప్పట్టా చూసారా ఎంత బాగుందో, అసలు చాలా లాంగ్ వచ్చింది. అండ్ దీనికి మీద అయితే చాలా స్మూత్గా ఉంది అసలు. క్లాత్ అయితే అసలు వేసుకుంటే ఎంత కంఫర్ట్గా ఉంటుంది అంటే మన ఆఫీస్కి కానీ టెంపుల్కి కానీ ఏదైనా నార్మల్గా మనం అవుటింగ్ కానీ వేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. దీని మీద మొత్తం ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. ఆరెంజ్ కలర్ మీద ఇలా వైట్ కలర్ థ్రెడ్తో ఇలా వర్క్ ఇచ్చారు, మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్స్లా ఇచ్చారు థ్రెడ్తో. అండ్ ఇది వచ్చేసి టాప్ అనమాట. ఈ టాప్ అయితే నాకు హ్యాండ్స్ 3/4 వరకు వచ్చాయి. అండ్ యోక్ పార్ట్ అయితే మొత్తం ఇట్లా కొంచెం వర్క్ వచ్చింది నెక్ వరకు. ఈ నెక్ అయితే వీది కొంచెం బ్రాడ్ నెక్ వచ్చింది అనమాట. అక్కడ వరకే వర్క్ వచ్చి మిగతా అంతా ప్లెయిన్గా ఉంది. సో ఇదైతే మాత్రం చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ వేసుకుంటే కూడా ఎంత బాగుంటుందంటే అసలు మంచి గ్లో వస్తుంది. ఆరెంజ్ కలర్ అయితే ట్రై చేయండి, అసలు ఎవరైనా సరే ఆరెంజ్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది, అసలు మంచి కలగా ఉంటుంది ఆరెంజ్ కలర్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అవుట్ఫిట్ అయితే మాత్రం ఇది కూడా కాటనే. ఇది ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఇది మొత్తం ఇట్లాగా ప్రింటెడ్ వర్కే వచ్చింది. సో ఇలా కొంచెం వీ నెక్ టైప్లో వచ్చింది అనమాట ఈ టాప్ వచ్చేసి. అండ్ దీనికైతే ఈ చున్నీ ఇలా ఇచ్చాడనమాట. సో చున్నీ లెంత్ అయితే ఓకే పర్లేదు, మంచిగానే వచ్చింది. అండ్ ఎంత స్మూత్గా ఉందంటే అసలు జారిపోతూ ఉంటుంది. అండ్ ఇదైతే నేను మ్యాక్సిమం 1 సైడే ప్రిఫర్ చేస్తాను కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ దీనికైతే లెగ్గిన్ రాలేదు. సో మనము ఓన్గా లెగ్గిన్ యాంకల్ లెంత్ లెగ్గిన్ ప్రిఫర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది అసలు. ఇదైతే మాత్రం కాటనే, కాకపోతే కొంచెం సిల్క్ మిక్స్ అయ్యి ఉంటుంది, ప్యూర్ కాటన్ అయితే కాదు. నేను ప్రైజెస్ అన్నీ అయితే డిస్ప్లే మీద ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. అండ్ ఈ వైట్ టాప్ ఇది 3 పీస్ సెట్. ఈ వైట్ కలర్ డ్రెస్ అయితే ప్యూర్ కాటన్. అసలు ఎంత బాగుంటుంది అంటే వేసుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి 3/4 దాకా వస్తాయి ఆ హ్యాండ్స్ అనేది. మొత్తం ఇట్లా కాలర్ నెక్ వచ్చిందనమాట ఇది. అండ్ ఇక్కడ చూసారు కదా ఈ నెక్ యోక్ పార్ట్ దాకా ఇక్కడ నుంచి కింద వరకు ఇలా వర్క్ వచ్చిందనమాట. అసలు సూపర్ ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ దీనికి దుప్పట్టా అయితే చాలా అసలు అంటే లెంత్ ఉంది కానీ బ్రాడ్నెస్ అయితే తక్కువ ఉందన్నమాట. కానీ మ్యాక్సిమం 1 సైడ్ వేసుకుంటాం కాబట్టి మొత్తం యోక్ పార్ట్ అంతా వర్క్ వచ్చింది కాబట్టి దానికి మొత్తం కవర్ చేయకుండా 1 సైడ్ వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలా ఇచ్చాడనమాట. సో కొంచెం ప్లాజో టైప్లో ఇచ్చాడు. అండ్ కింద కూడా ఇలా వర్క్ ఇచ్చాడనమాట దీనికి. సో ఈ వర్క్ అయితే అసలు చాలా బాగుంటుంది. అండ్ మనకి ఈ మధ్య ఏంటో నాకైతే మ్యాక్సిమం అన్ని కాటన్ డ్రెస్సే నచ్చుతున్నాయి, హెవీ డ్రెస్సెస్ కాకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే ఇది కూడా ప్యూర్ కాటన్దే అనమాట. ఇది నేను మీషోలోనే తీసుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ వచ్చిందనమాట ఈ డ్రెస్. ఇట్లా వీ నెక్ వచ్చేసి ఇక్కడ ఇట్లా టెజల్స్ ఇచ్చారు. ఇట్లా లాగి మనం ఏమైనా సైజ్ సెట్ చేసుకోవాలన్నా లాగి సెట్ చేసుకోవచ్చు. వెనకాలైతే ఫుల్ ఇట్లా క్లోజ్డ్ లా ఉంటుంది అనమాట బ్యాక్. ఎంత బాగుంటుందంటే రియల్గా నేను ఇది 3-4 టైమ్స్ వేసుకున్నా. 4-5 టైమ్స్ వాష్ చేసాక కూడా అస్సలు సింక్ అవ్వలేదు. నార్మల్గా మిగతా డ్రెస్సెస్ అయితే సింక్ అయ్యేవి మీషోలో తీసుకున్నాం, కానీ ఇదైతే సింక్ అవ్వలేదు. అండ్ దీని కింద ఇట్లా ప్లాజో ప్యాంట్ వచ్చిందనమాట. యాంకల్ దాకా వచ్చింది. మనము కావాలంటే సైజ్ చేయించుకోవచ్చు, లాంగ్ లెంత్ వచ్చినా కానీ నాకైతే సరిపోయింది. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది అసలు. ఈ ప్లాజో ప్యాంట్స్ అనేవి ఈ మధ్య కొంచెం ఈ హ్యూమిడిటీ వల్ల హైదరాబాద్లో ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఆ హ్యూమిడిటీ వల్ల ఈ మనకి తక్కువ ఇట్లా ప్లాజో ప్యాంట్స్ అనేవి చాలా కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట అందరికీ. అండ్ దీనికి ఇలాగా మనకి ఈ చున్నీ ఇచ్చాడనమాట. ఈ దుప్పటా అయితే అసలు భలే ఉంటుంది, అసలు ఎట్లా వేస్తే అలా ఉంటుంది, అస్సలు జారిపోకుండా.
నాకైతే అసలు ఎంత కంఫర్ట్గా అనిపిస్తుంది అంటే, ఒకప్పుడైతే నేను పెద్దగా ఏమీ దుప్పట్టా సెట్స్ తీసుకునేదాన్ని కాదు, కానీ ఇప్పుడైతే మాత్రం అసలు దుప్పట్టా సెట్స్కి నేను ఫ్యాన్ అయిపోయాను. అంటే అందులో మళ్ళీ కాటన్సే ఎక్కువ నచ్చుతున్నాయి, వేసుకుంటే ఎలిగెంట్గా ఉంటున్నాయి. అండ్ ఏ ఫంక్షన్స్కి ఎట్టు వెళ్ళినా మనం ప్రిఫర్ చేయొచ్చు. మనకి హెవీ డ్రెస్సెస్ అంత వేసుకోలేము కదా, బట్ అవైతే మాత్రం భలే అనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది ఆ వైలెట్ కలర్ అనమాట. ఇదైతే అసలు నేను ఒక 5-6 టైమ్స్ అయినా వేసుకొని ఉంటాను. ఇది మొత్తం ఫుల్ హ్యాండ్స్ వచ్చేసింది. ఇది కాటనే, కొంచెం రేయన్ మిక్సింగ్ ఉంటుంది, ప్యూర్ కాటన్ అయితే కాదు. సో ఇట్లాగా అక్కడక్కడ ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చేసింది అనమాట. హ్యాండ్స్కి కూడా మనకి ఇక్కడ చూస్తే హ్యాండ్స్కి కూడా కింద ఇట్లా వర్క్ ఇచ్చారు. ఇది 3 పీస్ సెట్టే అనమాట. దీనికి దుప్పట్టా వచ్చేసి ఇలా ఉంది, ప్లెయిన్ దుప్పట్టా అనమాట. మొత్తం లెంత్ బాగుంది, మంచిగా బాగా హైట్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది, ఫుల్ లెంత్ వచ్చింది. అండ్ దానికైతే ఇక్కడ ఇలా థ్రెడ్ది లేస్ వేసారనమాట. చుట్టూరు 4 సైడ్స్ ఇట్లా థ్రెడ్ది లేస్ ఉందన్నమాట. సో అది కొంచెం ప్లెయిన్గా వదిలేకుండా కొంచెం హైలైట్గా అలా చేశారు. అండ్ ఇది ప్లాజో ప్యాంటు, సేమ్ కలర్ వచ్చింది, మొత్తం సేమ్ కలర్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ది. ఏంటో నేను చూస్తుంటే అనుకుంటున్నాను నేను ఎక్కువ గ్రీన్స్ తీసుకుంటానా అనేసి, బట్ నాకు ఎందుకో నచ్చిన కలర్లు అందులో అవే నచ్చుతున్నాయి. అదే కలర్ ఉన్న కలరే నచ్చుతాయి నాకు మ్యాక్సిమం చూసినప్పుడు కూడా. అండ్ ఇవన్నీ అయితే మనకి ఆఫ్లైన్లో అయితే మనకి ఎంత కాస్ట్ పడుతుంది, చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ నాకు ఆన్లైన్లో చాలా తక్కువ కాస్ట్లో పడింది. నేను ఇది కార్ట్లో పెట్టుకున్నాను. సో సడన్గా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు ఇంకా నేను చూశాను, అసలు మంచిగా అనిపించి వెంటనే తీసుకున్నా. ఇది కూడా కాటనే అనమాట. ఇట్లా వీనెక్ వచ్చి ఇక్కడ ఇట్లా ఎలిఫెంట్స్కి థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. కింద మాత్రం ఇట్లాగా అక్కడక్కడ ఇట్లాగా బుట్టీస్ లాగా వేసారు కదా, అవి మాత్రం ఇట్లా ప్రింటెడ్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా మనకి ఇక్కడ డిఫరెంట్గా వచ్చిందనమాట, ప్లెయిన్గా ఉండకుండా కొంచెం ఇట్లాగా ఎలాస్టిక్ టైప్లో వచ్చింది హ్యాండ్స్. సో ఇవి ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఇది ఎలా వచ్చింది, వెనకాల బ్యాక్ నార్మల్గా ఉంటుంది, ఫుల్ క్లోజ్ అయ్యి ఉంటుంది అనమాట. నాకు అలా ఫుల్ క్లోజ్ ఉన్నవి ఎక్కువ ఇష్టం. అండ్ ఇది వచ్చేసి దుప్పట్టా అనమాట. సో ఈ దుప్పట్టా కూడా మొత్తం ప్లెయిన్ దుప్పట్టా అనే, దీనికి కొంచెం గ్రీన్ కలర్ లేస్ అయితే అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం గ్రీన్ కలర్ లేస్ ఇచ్చాడు. సేమ్ కలర్ దాంట్లో మిక్స్ అయిపోయిన కలర్లోనే దీనికి లెగ్గిన్ కూడా ఉంది, ప్లాజో సెట్, కాకపోతే అది ఎక్కడో మిస్ అయింది, దొరకట్లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆరెంజ్. నాకైతే అసలు ఇప్పుడు చూపించిన వాటిలో ఫేవరెట్ అనమాట. ఇది 4th టైం వాష్ చేసిన తర్వాత దీని పరిస్థితి ఎలా ఉంది, అస్సలు షేడ్ అవ్వలేదు. ఇది ఇలా ప్లాజో ప్యాంట్ వచ్చిందనమాట. మంచి షిమ్మర్ క్లాత్, అసలు మంచి షైనింగ్ ఉంటుంది, అసలు భలే మెరుస్తూ ఉంటుంది. ఇంకా ఆరెంజ్ కలర్ అయితే నార్మల్గా ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సూపర్గా సెట్ అవుతుంది కదా. ఇదైతే నాకు చూడగానే నచ్చింది. ఇంకెవరో ఇందులోనే చూసి అందులో వెంటనే నేను ఇంకా ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ తీసి నాకు ఇది కనిపించింది అనమాట. ఇట్లా టాజిల్స్ వచ్చాయి చున్నీకేమో, అక్కడక్కడ ఇక్కడ గోల్డ్ కలర్ది ఇట్లా కోటింగ్ లాగా గోల్డ్ది పెట్టి వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి టాప్. సో టాప్ అయితే 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. హ్యాండ్స్ దగ్గర కూడా చివర్లో ఇలా మనకి వర్క్ ఇచ్చాడు. అండ్ ఈ మొత్తం యోక్ పార్ట్ మొత్తం ఇలా వర్క్ ఇచ్చాడు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇట్లాగా బటన్ వచ్చింది, ఇక్కడ బటన్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇటు బటన్ పెట్టుకోవచ్చు. దానివల్ల అసలు హైలైట్ అయిపోయింది ఈ డ్రెస్ అయితే. నేను వేసుకున్నప్పుడు అయితే నాకు ఈ డ్రెస్కి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయంటే అన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి. అంత బాగుంటుంది ఈ డ్రెస్ అయితే, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అసలు. నేనైతే కరెక్ట్గా నేను అన్నీ కూడా నేను ఎస్ఏ తీసుకున్నాను. కొన్ని ఒక్కోసారి సింక్ అవుతాయని చెప్పేసి ఎక్స్ట్రా సైజ్ తీసుకొని కుట్టిస్తారు కదా, సో నేనైతే మాత్రం ఇవన్నీ స్మాల్ సైజ్లోనే తీసుకున్నాను. సో నెక్స్ట్ డ్రెస్ అయితే మాత్రం దీనికి పెద్ద స్టోరీ ఉందని చెప్పాలి. ఇదైతే మాత్రం అసలు మీరు పక్కా రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఇది మా అక్క 3-4 టైమ్స్ యూజ్ చేశాక, నేను కూడా 3-4 టైమ్స్ యూజ్ చేశాక ఇప్పుడు ఎలా ఉందో అది ఉందన్నమాట. ఇదైతే ప్యూర్ కాటన్ అనమాట. అండ్ ఇదైతే దీనికి చాలా క్వెరీస్ వచ్చాయి, అంత బాగుంటుంది, వేసుకుంటే మాత్రం నాకు చాలా నచ్చుతుంది ఈ డ్రెస్ అయితే. అందరు అడుగుతారనమాట ఎక్కడ తీసుకున్నాం అని చెప్పేసి. నార్మల్గా ఏదైనా డ్రెస్సెస్ తీసుకుంటే కొన్నిటికైతే మనకి టాప్ బాగుంటే బాటమ్ బాగోదు, బాటమ్ బాగుంటే టాప్ బాగోదు, ఈ రెండు బాగున్నా చున్నీ మంచిగా రాదనమాట. బట్ ఇవి 3 పర్ఫెక్ట్గా సెట్ అయినదే అనమాట ఈ డ్రెస్సు. సో ఇదైతే మాత్రం ఇది మీషోలో తీసుకున్నాను మా అక్క అయితే. ఇది ఇలాగా ప్యూర్ కాటన్లో వచ్చిందనమాట. 3/4 హ్యాండ్స్ వచ్చింది, ఇట్లా బ్యాక్ ఏమో ఫుల్ క్లోజ్డ్ వచ్చేసింది. అండ్ ఫ్రంట్ అనమాట ఇలా కొంచెం డిజైన్ వస్తుంది అనమాట.
సో అది నేను వేసుకొని చూపిస్తాను మీకు. అండ్ బాటమ్ వచ్చేసి ప్లాజో ప్యాంట్స్. మీరు చూస్తుంటే మొత్తం నాకు అన్ని ప్లాజో ప్యాంట్స్ ఉన్నాయన్నమాట. నేను తీసుకున్న అన్ని డ్రెస్సెస్ ఇట్లా ప్లాజో ప్యాంట్కే అక్కడక్కడ గోల్డ్ కలర్ డాట్స్ లాగా వచ్చాయన్నమాట. అండ్ క్లాత్ అయితే సూపర్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అండ్ హియర్ కమ్స్ ద చున్నీ. అసలు ఈ చున్నీ అయితే మాత్రం మా ఫ్రెండ్స్ అందరికి ఎంత ఇష్టం అంటే చాలా చాలా బాగుంటుంది. అసలు ఆ క్రీమ్ కలర్ మీద ఈ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోద్ది. వేసుకుంటే అయితే మాత్రం డెఫినెట్గా ఎవరైనా సరే అడగాల్సిందే ఎక్కడ తీసుకున్నామని చెప్పేసి, అంత బాగుంటుంది. ఈ లెంత్ కూడా బాగా వచ్చింది. అండ్ లేస్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ లేస్ వచ్చిందనమాట. అండ్ గోల్డ్ కలర్ డాట్స్ వచ్చాయి ఈ రెడ్ కలర్ చున్నీ మీద. మొత్తం ఇట్లా ప్రింటెడ్ వర్కే అనమాట. మొత్తం చున్నీకి మొత్తం ఫుల్గా వచ్చేసాయి అనమాట. లెంత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ డ్రెస్ వచ్చేసి ఇదైతే 2 పీస్ అనమాట. ఇది ఫస్ట్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో చూశాను, చాలా చాలా నచ్చింది అనమాట. ఇంకా వెంటనే నేను తీసుకుందామని ఓపెన్ చేస్తే 1500 చేంజ్ ఉంది. ఓమో అని చెప్పేసి వెంటనే నేను ఇంకా దాన్ని ఏం చేశానంటే మీషోలో కొంచెం తక్కువ ప్రైస్కి వస్తాయి కదా అని స్క్రీన్ షాట్ తీసి మీషోలో సెర్చ్ చేశాను. అక్కడ కూడా 1100 అలా ఉందన్నమాట. సో ఇంకా కార్ట్లో పెట్టుకొని రిమైండర్లో పెట్టుకొని ఉన్నాను, ఏదైనా సేల్ వచ్చినప్పుడు తగ్గితే చూద్దామని చెప్పి. సో సడన్గా మనకి సేల్ వచ్చింది. సేల్ టైంలో నేను నార్మల్గా ఓపెన్ చేసి చూస్తే నాకు అక్కడ 600 చేంజ్కి అది చూపించింది అనమాట. ఇంకా వెంటనే ఆర్డర్ చేశాను అనమాట. హ్యాండ్స్ లేదనమాట దీనికి. ఎవరైతే హ్యాండ్స్ లేకుండా వేసుకోరో వాళ్ళైతే ఇది స్కిప్ చేయొచ్చు. హ్యాండ్స్ కూడా ఇక్కడ వరకు వస్తుంది, ప్రాబ్లం ఉండదు. బట్ హ్యాండ్స్ కంపల్సరీ ఉండాలి అనుకునే వాళ్ళైతే దీన్ని స్కిప్ చేయొచ్చు అనమాట. ప్యూర్ కాటన్ అనమాట. గేరా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నాకు ఈ ఫ్లేర్ ఎక్కువ ఉంటే చాలా ఇష్టం అనమాట. డ్రెస్సెస్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి. సో ఇలా ఫుల్ గ్లేరాతో వచ్చిందనమాట ఈ డ్రెస్ వచ్చేసి. సో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఇలా ఫుల్ క్లోజ్ అనమాట. నాకు ఇలా క్లోజ్గా ఉంటేనే ఇష్టం అనమాట. మనం ట్యాన్ కూడా అవ్వము, స్కిన్ ఇరిటేషన్ కూడా రాకుండా ఉంటుంది. అండ్ నాకు కాటన్లోనే ఎక్కువ ఇష్టం, అన్ని కాటన్లోనే ఉంటాయి. అండ్ ప్లాజో ప్యాంట్స్ నాకు యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ కన్నా ఈ మధ్య ప్లాజో ప్యాంట్స్ ఎందుకో బాగా నచ్చుతున్నాయి. ఇలాగా కాంట్రాస్ట్ వైట్ కలర్ కొంచెం వచ్చింది, దాంట్లో ఇలా గ్రీన్వి బూటీస్ లాగా వచ్చాయన్నమాట. సో ఇవన్నీ డ్రెస్సెస్ అయితే మాత్రం నేను ట్రై చేసి చూపిస్తాను. సో ఎలా ఉన్నాయి అని చెప్పేసి మీరు కూడా చూడండి. అండ్ వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్స్ ద్వారా మీరు డైరెక్ట్ మీషోలో కానీ సెర్చ్ చేస్తే మీకు అవి ఓపెన్ అయిపోతాయి అనమాట. సో మీరు పర్చేజ్ చేయొచ్చు. నాకు తెలిసి నేను చాలా డేస్ క్రితం తీసుకున్నవి ఇప్పుడైతే చాలా వాటికి ప్రైస్ తగ్గుంటుంది. అండ్ క్వాలిటీ అయితే మాత్రం ఈ లింక్ సెర్చ్ చేసి తీసుకోండి, దాంట్లో క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చాయి అనమాట. ఇవే డ్రెస్సెస్ కొంచెం తక్కువ కాస్ట్లో కూడా మీకు యాప్లో కనిపిస్తాయి, బట్ క్వాలిటీ తక్కువ ఉంటాయి. ఏది తీసుకున్నా మీరైతే మాత్రం తీసుకునేటప్పుడు రివ్యూస్ చూసే తీసుకోండి, రియల్ ఇమేజ్ చూసే కింద. సో అప్పుడే మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే మాత్రం మ్యాక్సిమం ఇవన్నీ ఆన్లైన్లో పర్చేజ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే నేను డైరెక్ట్గా పర్చేజ్ చేస్తాను కానీ నాకు చాలా కాస్ట్ అనిపిస్తుంది. షాప్స్కి వెళ్ళి చూస్తే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, 1000కి తక్కువ అయితే మీకు ఇంత మంచి క్లాత్ అస్సలు దొరకదనమాట. సో ఆన్లైన్లో అయితే మాత్రం నేను ఇవన్నీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నవి. సో ఇవన్నీ అయితే మాత్రం మొత్తం క్లాసిక్ అనమాట. ఏ టైంలో ఎలా అయినా వేసుకోవచ్చు. ఈ ఆరెంజ్ కలర్ చూసారు కదా, సో ఈ ఆరెంజ్ కలర్ అయితే మాత్రం ఇలా ఉంది. మీరు ఎక్కడున్నా కానీ మనకు కొట్టొచ్చు. అసలు ఏ కలర్ వాళ్ళకైనా కానీ సూపర్గా సెట్ అవుతుంది అనమాట. మీరే కనిపిస్తారు, అంత బ్రైట్నెస్ వచ్చేస్తుంది, ఫేస్లో మంచి గ్లో అనిపిస్తుంది అనమాట ఈ డ్రెస్ వేసుకుంటే మాత్రం. అండ్ ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది చూడండి, ఎంత బాగుందో అసలు. ఇదైతే మాత్రం 5 times దాకా వాష్ చేసిన తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ కుర్తి చూసారు ఇట్లా 3/4 వచ్చిందనమాట హ్యాండ్స్. అండ్ నెక్ ఏమో ఇట్లా కాలర్ నెక్. చున్నీ అయితే చిన్నగా వచ్చింది, 1 side వేసేసుకోవచ్చు. అండ్ యోక్ పార్ట్ మొత్తం ఇట్లా వర్క్ వచ్చిందనమాట అటు ఇటు. అసలు ఎంత బాగుందో చూడండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సో ఈ బ్యాక్ సైడ్ మొత్తం అయితే ఇట్లా ఫుల్ లెంత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ డ్రెస్ అనమాట. ఇదైతే లెగ్గిన్ రాలేదు, మనము ప్యాంట్ రాలేదు కాబట్టి లెగ్గిన్ బాటమ్ ఏదైనా సెట్ చేయొచ్చు. మనము యాంకిల్ లెంత్ లెగ్గిన్ వేస్తేనే బాగా సెట్ అవుతుంది దీనికి. అండ్ ఇది వచ్చేసి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి అనమాట. ఇది సిల్క్ మిక్సింగ్. బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది డిజైన్, అసలు భలే ఉంటుంది. ఇంకో పర్పుల్ కలర్ డ్రెస్ చూడండి ఎంత బాగుందో.
సో ఇవన్నీ అయితే మాత్రం నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా 100% రికమెండ్ చేస్తాను. ఇందులో ఉన్న ప్రతి డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, చాలా వాషెస్ తర్వాత కూడా అలానే ఉంటుంది. మనం మంచి బ్రాండ్స్వి ఎలా అయితే ఎన్ని వాష్ అయినా కానీ ఫేడ్ అవ్వకుండా ఉంటాయో, కలర్ పోకుండా మంచిగా డిజైన్స్ ఏమీ ఫేడ్ అవుట్ అవ్వకుండా ఉంటాయో, సో ఇందులో ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా అలానే ఉంటాయి. నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి.